జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జాతక ప్రభావాన్ని బట్టి వాళ్ల గతజన్మ పాపపుణ్యాలు కర్మను బట్టి జీవితంలో కష్టసుఖాలు జయాపజయాలు సుఖదుఖాలు ఏర్పడతాయి. వీటన్నిటితో పాటు కొన్ని దోషాలు కూడా వస్తాయి. అలాంటి దోషాల్లో ఒకటి కాలసర్పదోషం. ఒక వ్యక్తి జాతక చక్రంలో రాహువు కేతువు గ్రహాల మధ్య మిగతా గ్రహాలన్నీ బంధించి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. ఈ దోష ప్రభావం వల్ల ప్రతి పనిలో ఆటంకం కలగడం, వివాహం ఆలస్యం అవ్వడం, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఏర్పడడం, ఇలా రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే జాతకంలో కాలసర్పదోషం ఉన్నవాళ్లు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిదని పండితులు చెబుతున్నారు. జాతకంలో తీవ్రమైన కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగప్రతిష్ఠ చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కాలసర్ప దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు రాహువు కేతువులకు శాంతి పూజలు హోమాలు చేయించడం మంచిది. శివునికి నాగబంధనం సమర్పించడం, సర్పసూక్తం, షణ్ముఖ గాయత్రి మంత్రం చదవడం వల్ల ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు.